శిలువ మరణమును ఆదివారమే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరణించి పునరుద్ధానుడైన దినమున మరణించి అట్లా ఉండిపోలేదు, ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చాడనే సాక్ష్యం. ఈ రెండు సాక్ష్యాలు కలిపి ఒకే దినం సమాజంలోకి వెళ్ళడానికి ఆదివారమున మనము రొట్టె విరుస్తున్నాం. రొట్టె విరిచి ఏమనుకుంటున్నామంటే ఇక మమ్మల్ని మించిన సంఘమే లేదు అనుకుంటున్నాం. మమ్మల్ని మించినటువంటి సంపూర్ణులే లేరు. ప్రపంచానికే మనం విశ్వగురు. ఎట్లాగైతే మోడీ గారు నేను విశ్వగురు అని అనుకుంటున్నారో, మనం ఇంకా క్రైస్తవులందరికీ మనమే విశ్వగురు అని ఫీల్ అయిపోతున్నాం. మొన్న నన్ను తుస్సు అనిపించాడు దేవుడు. ఏంట్రా నువ్వు నీ అసోసియేట్ పాస్టర్ ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నారు, వేల లక్షల సంఘాలు పోగొట్టుకున్న దేవుడు మనకి ఇచ్చాడని ఆయన చెప్పడం, నువ్వు చెప్పడం, అందరు సప్పట్లు కొట్టడం, ఎవ్వరికీ తెలియని ప్రత్యక్షత. ఒక బుక్ కూడా రాసాం, ప్రభురాత్రి భోజన రహస్యం. అది చదివి చాలామంది మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఏంట్రా పెద్ద ఫీల్ అయిపోతున్నారు అంటున్నాడు దేవుడు. దేవుడు అన్నాడండి నాతో, ఏమైంది ప్రభా, మా వల్ల తప్పేమైంది చెప్పని అడిగా. దేవుడు అన్నాడు నాతో, మాట్లాడాడు. ఒరే, వాళ్ళు రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉన్నారని చెబుతున్నారు, కానీ రొట్టె విరుచుట్లో మాత్రమే ఎడతెగకుండా ఉన్నారా? అపోస్తలుల కార్యాలు 2:42 చూడు. అపోస్తలుల బోధలో సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు. రొట్టె విరుచుట తర్వాత ఇంకా దేని యందు? మరి మీరు కొనసాగుతున్నారా? ఎడతెగకుండా రొట్టె విరుస్తున్నారు, మంచిదే. అంతలోనే అపోస్తలిక సంఘం అయిపోయారు మీరు. మరి ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నారా? ఏంట్రా ఫీల్ అయిపోతున్నారు? ఆదివారం రొట్టె విరవగానే అపోస్తలిక సంఘం కాదు, ప్రార్థనలో కూడా ఎడతెగకుండా ఉంటేనే మనం అపోస్తలుల కార్యాలు 2:42లోనికి వచ్చినట్టు. ముందు అపోస్తలుల కార్యాలు 2:42లో మనం ఉందాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథ వ్యాఖ్యానము అవన్నీ మనం పరిశోధన చేయవచ్చు. ఇక్కడే బోల్తపడ్డాం. 4 చెప్పాడు ఆయన. అపోస్తలిక బోధ అన్నాడు, మన సంఘంలో ఉంది, చాలా సంతోషం. తర్వాత సహవాసం మనకుంది, చాలా సంతోషం. తర్వాత రొట్టె విరుచుట అది ఉంది, కానీ ఆగిపోయాం. ఇంకొక స్టెప్ వేయాలి, అప్పుడే అగాపే సంఘం అపోస్తలిక సంఘం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు చెప్పిన మాట. వాక్య ప్రకారం ఉందా లేదా? నా సొంత తెలివి ఇది. అపోస్తలుల బోధ ఉంది, మానవ కల్పిత బోధలు లేవు మీకు. సహవాసం ఉంది, ఒక కుటుంబంలాగా ఉన్నారు, చాలా సంతోషం. సంస్థలాగా కాదు, ఎవరికే కష్టం వచ్చినా అందరూ కలిసి స్పందిస్తున్నారు యాజ్ అ ఫ్యామిలీ. వెరీ గుడ్. ప్రతి ఆదివారం ఎడతెగకుండా వాక్యానుసారంగా ప్రభు యొక్క రొట్టె విరుస్తున్నారు, చాలా సంతోషం. ఇంకొక స్టెప్ ఎందుకురా వేయట్లేదు మీరు? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు నేను చెప్పాను 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఏది ఎడతెగకుండా ఎక్కడుంది కుటుంబ ప్రార్థన? ఎడతెగకుండా ఎక్కడుంది ఏకాంత ప్రార్థన? ఎడతెగకుండా ఎక్కడుంది సంఘ ప్రార్థన? ఇది దేవుని ప్రశ్న. ఏది మన జవాబు?
అందుకే నేను పద్ధతి మార్చా. ప్రార్థన కొరకంటే రాలేకపోతున్నారు కాబట్టి వచ్చినప్పుడే ప్రార్థన చేయిస్తానని తీర్మానించుకున్నా. ఇది సంఘ కాపరిగా నేను నడిపించే విధానం కాదు, ప్రధాన కాపరిగా యేసు యొక్క నడిపింపు. నేను సంఘ కాపరిని, ఆయనేమో సహాయ కాపరి. మమ్మల్ని ఇద్దరిని పక్కన పెట్టేస్తే అసలు కాపరి ఎవరు? ప్రధాన కాపరి యేసు. సంఘం రంజిత్ తోఫీర్ గారిది కాదు, సంఘం క్రిస్టఫర్ గారిది కాదు. మేము ఒట్టి తోలుబొమ్మలు ఇక్కడ. అసలు కాపరి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక.